Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ ఎడిషన్ చూడబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేర్వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలాగో చూద్దాం. ఈ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం అరేస్ తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఒక 2x2 మ్యాట్రిక్స్ ని ఎడిషన్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ఒక రెండు మ్యాట్రిసెస్ ఏ ఒక 2x2 మ్యాట్రిక్స్ ఇంటిజర్ వాల్యూస్ అన్ని కూడా, అలాగే బి కూడా 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇనిషియల్ గా ఈ రెండు వాల్యూస్ ఇచ్చారు, డేటా ఇచ్చారు. సి అని అంటే ఈ రెండింటిని కలిపితే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ని సి అన్నాం. దాన్ని రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనొచ్చు. దాని ఇనిషియల్ వాల్యూస్ జీరోగా తీసుకున్నాం. యాక్చువల్గా జీరో ఇనిషియలైజ్ చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు ఇక్కడ, ఎందుకంటే మనం రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇక్కడ సిలో రాస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డేటా ఇచ్చారు కాబట్టి ఎడిషన్ తో స్టార్ట్ చేద్దాం. రోస్ కోసం ఐఈజే వాల్యూస్ తీసుకున్నాం. ఐఏ రో కోసం, జేఎం కాలం కోసం 2 లూప్స్ తీసుకుందాం. ఇక్కడ అవుటర్ లూప్ రోస్ కోసం ఐ వాల్యూ 0 అండ్ 1 ఉంటాయి, అంటే లెస్ దాన్ 2 కాబట్టి 1 0 1 రెండుగా తీసుకుంటాయి. ఈ రెండు రో ఎలిమెంట్స్ ఇచ్చేయడానికి. అలాగే కాలం కోసం ఒక ఇన్నర్ లూప్ ఒకటి తీసుకుందాం. ఇది జే వాల్యూ 0 కింద తీసుకుని 0 అండ్ 1 వాల్యూ కింద తీసుకుంటాయి. ఇక్కడ ఈ రిపీటేషన్ మనం సి అనే మ్యాట్రిక్స్ అంటే ఏబి కలిపితే ఏబిలో ఉన్న ఎలిమెంట్స్ ని, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చే వాటిని సి అనే మ్యాట్రిక్స్ లో పెడుతున్నాం. సో ఇప్పుడు ఎడిషన్ అయిపోయింది. మనం ఒక్కొక్క మ్యాట్రిక్స్ ని డిస్ప్లే చేద్దాం. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏని ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చో చూద్దాం. ఇక్కడ సేమ్ రో కోసం ఐ వాడాం, జే కాలం కోసం వాడాం. ఇక్కడ డిస్ప్లే కోసం ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం, వాటి నేమ్స్ ఏమీ చెప్పట్లేదు. ఓన్లీ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏఐజే వాల్యూస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది మ్యాట్రిక్స్ ఏని డిస్ప్లే చేయడానికి. అలాగే సిమిలర్ గా మ్యాట్రిక్స్ బిని కూడా డిస్ప్లే చేయడానికి ఇక్కడ బి మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని డిస్ప్లే చేయడానికి అంటే సి మ్యాట్రిక్స్ ని డిస్ప్లే చేయడానికి, లేదా రిజల్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ సి వాల్యూస్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఈ విధంగా. అంటే మనకి ఇచ్చిన డేటా ఇది. ఓకే, ఏ బి రెండు ఇచ్చారు. ఇప్పుడు దాని వాల్యూస్ మ్యాట్రిక్స్ రూపంలో కనుక చూపిస్తే 1 2 3 4 ఇలా ఉంటాయి. అలాగే మ్యాట్రిక్స్ బి కూడా ఇలా వస్తుంది. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సి అన్నది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే కరెస్పాండింగ్ వాల్యూస్ ని మనం 10 + 1 11, 20 + 2 22, 30 + 3 33, ఈ విధంగా 40 + 4 మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ ఎడిషన్ ఏంటో చూసాం. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ సేమ్ ఫార్మాట్ లో నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఎన్నున్నా కూడా ఇదే ఫార్మాట్ ని అప్లై చేయొచ్చు. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఈ రెండు కూడా ఏ బి రెండు 3x3 మ్యాట్రిక్స్లే, అంటే రోస్ ఎరేస్ అనమాట. వీటిల్లో 9 ఎలిమెంట్స్, ఇక్కడ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అని సి అన్నాం. ఇందాక రాసినట్లే సేమ్ రాసాం. ఒకే చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఇందాక ఐ వాల్యూ లెస్ దాన్ 2 అన్నాం. ఎందుకంటే 0 అండ్ 1 వాల్యూస్ రెండు వాల్యూసే తీసుకుంది. ఎందుకంటే అందులో 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి ఇంత క్రితం ప్రోగ్రామ్ లో. ఇక్కడ 2 రోస్, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 తీసుకుందాం. లెస్ దాన్ 3 ఇచ్చాం కాబట్టి 0 1 2 అంటే 3 వాల్యూస్ తీసుకుంటుంది. అలాగే కాలం కూడా 0 1 2. సో ఈ విధంగా మనం సి అనే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని ఏ అండ్ బి యాడ్ చేస్తే వచ్చే ఎలిమెంట్స్ ని కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ లో సిలో స్టోర్ చేయబోతున్నాం, యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు డిస్ప్లే మ్యాట్రిక్స్ లో కూడా మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాం. ఇక్కడ ఎలిమెంట్ నేమ్స్ ని కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇందాక జస్ట్ వాల్యూస్ ఒక్కటే డిస్ప్లే చేసాం. ఇక్కడ ఈ ఎలిమెంట్ నేమ్స్ ను కూడా ఏఐజే ఫార్మాట్ లో రిప్రజెంట్ చేద్దాం. అలాగే బి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అంటే సిఐజే, ఐజే ఇండెక్స్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. సో ఇండెక్స్ వాల్యూస్ తో ఆ కరెస్పాండింగ్ ఎలిమెంట్ నేమ్ మనకి తెలుస్తుంది, వాల్యూ ఇక్కడ వస్తుంది అనమాట, ఈసిఐజే. సో ఈ విధంగా మనం
ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన డేటా మ్యాట్రిక్స్ ఏ ఇది 1 2 3 4 5 6 7 8 9 అని ఇచ్చారు. మ్యాట్రిక్స్ బి వచ్చేసరికి ఈ విధంగా 10 20 30 ఉన్నాయి. సి అంటే ఈ 10 + 1 11, 20 + 2 22, 30 + 3 30. ఈ విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఏలో బిలో యాడ్ చేస్తే ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో దీన్ని నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నా ఇదే సేమ్ ఫార్మాట్ లో అప్లై చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఒక టిపికల్ ప్రాబ్లమ్ ని చూడబోతున్నాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేక ఏమైనా సజెషన్స్ చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.